యశ్పాల్ కపూర్ అనే అతను జాబ్కి రిజైన్ చేయకుండా కాంగ్రెస్ ప్రచారం చేశాడు ఇందిరాగాంధీ గారితో. Yeah. సో ఈ రెండు కేసులు ఇచ్చేస్తూ ఆమె ప్రధాని పదవికి అర్హురాలు కాదు అని చెప్పి అలహాబాద్ హైకోర్టు తీర్పిచ్చింది. ఎగ్జాక్ట్లీ. అలహాబాద్ హైకోర్టు తీర్పిస్తే దాన్ని సుప్రీంకోర్టుకు తీసుకెళ్లారు. అంటే ఎవరు తీసుకెళ్లారు సార్? అంటే ఇందిరాగాంధీ మామూలే కదా. ఇప్పుడు మనకి మాకు ఒక కాస్త మోటు సామెత మా ఊళ్ళల్లో ఉండేది. ఏదైనా న్యాయం చెప్పడానికి పోతే వాళ్ళు ఎప్పుడైనా నీలాంటి పెద్దోడి దగ్గరికి వచ్చి న్యాయం చెప్పు అన్నారు అనుకో, చెప్తాను రేపు రండి అంటాడు. అట్లా వాయిదా వేస్తా పోతుంటాడు అనమాట. అంటే గడ్డపార నానేశాడు. మా జనాలు అనుకునేవాళ్ళు గడ్డపార నానేశాడు, అది నానిన తర్వాత చెప్తాడని. ఓకే. సో సుప్రీంకోర్టుకు పోతే అదే పరిస్థితి. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు మీద స్టే ఇచ్చింది. ఎగ్జాక్ట్లీ. ప్రైమ్ మినిస్టర్ కూడా కంటిన్యూ కావచ్చని ఇచ్చింది.